హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? హోమియోలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రీవియస్ స్టేజ్ ఎలా ఉందో ఆ స్టేజ్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రాకుండా, ఉత్త క్యూరే కాదు, మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వచ్చింది, తగ్గిపోయింది, సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాదనమాట. లేదు, సర్జరీ ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నారు, అయినా కూడా మళ్ళీ వస్తుంది, సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చిన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సర్జరీ చేసుకోకుండానే కొంతమందికి రిపీట్ అవుతుందండి, వాళ్ళు కూడా మళ్ళీ రాకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనం క్యూర్ చేసుకున్న, లేకపోతే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకున్న, ఏది చేసుకున్న హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా హోమియోపతిలో ఈ బార్థోలిన్ సిస్ట్కి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వితౌట్ ఎనీ ప్రాబ్లం మనము తీసుకోవచ్చు అండి. ఓకే, అయితే ట్రీట్మెంట్కి తీసుకునే టైం ఎంత? అంటే ఎంత కాలం వరకు వాడాలి పూర్తిగా తగ్గిపోవాలంటే? రైట్, సో అది డిఫరెంట్ స్టేజ్ని బట్టి ఉంటుందండి. మేము కొంతమంది వస్తుంటారు, సార్ మాకు వచ్చి 1 వీక్ అయింది. కొంతమంది చెప్తుంటారు, సార్ మాకు 16 years అయింది, 20 years అయింది, 20 years నుంచి వస్తూనే ఉంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఆ డిసీజ్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ స్టేజ్లో ఉంది అనుకోండి, చాలా పెయిన్ ఉంటుంది, చాలా రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇటువంటి కేసులో ఏం చేస్తామంటే మనం వెంటనే తగ్గించేస్తాం ఆ పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ వితిన్ అవర్స్, లేకపోతే వితిన్ 1 or 2 days కంప్లీట్గా తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అంటే సో మనం ఐడెంటిఫై చేయాలి, అసలు వీళ్ళలో ఎందుకు వస్తుంది. సో హార్మోనల్ ప్రాబ్లం ఉందా, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా, లేకపోతే వీళ్ళలో డైట్ ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా డిసీజెస్ ఉన్నాయా, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అసలు ఎందుకు, కొంతమందికి హెచ్ఐవి ఉండొచ్చు, హెచ్ఐవిలో కూడా మనం కామన్గా చూస్తుంటాము. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట. మనం ఆ రీజన్స్ ఐడెంటిఫై చేసి ఆ రీజన్స్ని ట్రీట్ చేస్తే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మీకు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది, అది రాకుండా ఉండాలంటే మినిమం 2 months to 3 months వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే సో వీళ్ళల్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ లేదు, చాలా అక్యూట్ ఉంది, పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది, అసలు నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, సో ఈ పెయిన్ తగ్గించడానికి మనం 1 or 2 days వితిన్ అవర్స్లో కూడా తగ్గిస్తాం. మళ్ళీ రాకుండా, రిపీట్ కాకుండా ఉండాలంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇదేం చేస్తుందంటే కంప్లీట్గా అక్కడ ఏదైతే ప్యాథాలజీ జరిగిందో ఆ ప్యాథాలజీని అంతా హీల్ చేయడానికి, ఆ బేసిక్ అసలు ఏంటి రీజన్ అని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇనీషియల్గా పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు మనం చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలి. Fidelis Homeopathy.